ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న కే డ్రామా ద గ్లోరీ పార్ట్ 10. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. మూన్జు కొంతమంది మనుషులతో సోన్ బాడీ రోడ్డు మీద వేసి పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి చెప్తారు. న్యూస్ లో రోడ్డు మీద ఒక బాడీ దొరికింది అని వేస్తారు. అది సోన్ బాడీ ఏమో అని పోలీస్ యోంజిన్ తో శ్మశానంకి వెళ్లి చూస్తారు. సోన్ బాడీ ఉండదు. వాచ్మెన్ కి కాల్ చేస్తే అతను కాల్ లిఫ్ట్ చెయ్యడు. వాళ్ళకి టెన్షన్ వస్తుంది. యోంజిన్ కి చోయ్ నుంచి కాల్ వస్తుంది. చోయ్ సోన్ చనిపోయాడు, నిన్న నైట్ తన బాడీ రోడ్డు మీద దొరికిందంట, నాకు సోన్ వాళ్ళ ఆంటీ చెప్పింది అంటుంది. చోయ్ దగ్గర సోన్ రికార్డింగ్ ఉంటుంది. అందులో సోన్ చనిపోయే ముందు యోంజిన్ ని కలిశాడు అని తెలుస్తుంది. యోంజిన్ పనైపోయింది అని చోయ్ హ్యాపీగా ఉంటుంది. పోలీస్ పట్టుబడక ముందే తన ఆస్తులు, ఇల్లు అన్ని అమ్మేసి లోకల్లో ఉన్న డబ్బులు మొత్తం తీసుకొని గూండాలకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి తన వైఫ్ ని వేరే చోటుకి పంపి తను ఊరు వదిలి వెళ్ళాలి అని ప్లాన్ వేస్తాడు. మూన్ కి మంటంటే భయం అని తెలిసి మూన్ అమ్మ ఇంటిని తగలబెడుతుంది. జూ మూన్ ఇంట్లో కెమెరా నుంచి ఫుటేజ్ బయటికి తీసి మూన్ కి ఇస్తాడు. ఫుటేజ్ లో మూన్ అమ్మ మూన్ ని కొట్టడం, ఇల్లు తగలబెట్టడం, మందు తాగడం అన్ని రికార్డ్ అయి ఉంటాయి. ఆ రికార్డింగ్ తీసుకొని మూన్ తన అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి వెళ్తుంది. మూన్ తన అమ్మతో, నీకుంది నేనొక్కదాన్నే కాబట్టి నేను నీ కోసం ఈ డెసిషన్ తీసుకున్నాను అంటుంది. డాక్టర్స్ మూన్ అమ్మని లాక్కొని తీసుకువెళ్తారు. సారా బెయిల్ మీద జైలు నుంచి రిలీజ్ అవుతుంది. యోంజిన్ తన గురించి వచ్చిన ఆర్టికల్ నుంచి అందరినీ డైవర్ట్ చేయడానికి సారా చేసిన స్కామ్ బయటపెడుతుంది. సారా యోంజిన్ మీద కోపంగా ఉంటుంది. చిన్నప్పుడు ఒకసారి యోంజిన్, సారా, చోయ్ బయటికి వెళ్తుంటే అక్కడ యోంజిన్ వేసుకున్న డ్రెస్ లాంటిదే వేసుకొని కనిపిస్తుంది. సారా, ఇద్దరు క్యూట్ గా అక్కా చెల్లెల్లాగా ఉన్నారు, వీడియో తీయాలి అని వీడియో తీస్తుంది. యోంజిన్ యూన్ తో డ్రెస్ ఇప్పై అంటుంది. యూన్, సారీ, నాదే తప్పు, నేను నువ్వు వేసుకున్న డ్రెస్ లాంటిది వేసుకొని ఉండకూడదు అని చెప్పి అక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోతుంది. యోంజిన్ చాలా కోపంగా ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆ వీడియో సారా ఫోన్ లోనే ఉంటుంది. యోంజిన్ మీద వచ్చిన ఆర్టికల్ చదువుతాడు. అది యూన్ అమ్మ రాసిన ఆర్టికల్లో మా అమ్మాయిని స్కూల్లో ఒకళ్ళు ఏడిపించారు, ఒంటి మీద ఐరన్ తో సిగరెట్స్ తో కాల్చారు. ఆ రోజు మా అమ్మాయి బిల్డింగ్ నుంచి కింద పడి చనిపోయింది. మా అమ్మాయిని ఏడిపించిన ఆమె ఇప్పుడు న్యూస్ ఛానల్లో పనిచేస్తుంది అని ఉంటుంది. హాకి యోంజిన్ నిజంగా ఇలా చేసిందా అని బాధ వేస్తుంది. కన్ఫర్మ్ చేసుకోవడానికి మూన్ ని కలిసి ఆర్టికల్ నిజమేనా అని అడుగుతాడు. మూన్ యూన్ ఇంటి అడ్రస్ ఇచ్చి, అమ్మాయి పేరు యూన్, ఇప్పుడు ఇంట్లో తన అమ్మ ఒక్కటే ఉంది, ఆమెను అడిగి తెలుసుకోండి అంటుంది. యూన్ బాడీ ఫ్రీజర్ లో ఉందని విన్నాను, ఏ హాస్పిటల్లో అని అడుగుతాడు. మూన్, యోంజిన్ కి హెల్ప్ చేయడానికి అడుగుతున్నారా లేదా నాకు హెల్ప్ చేయడానికి అడుగుతున్నారా అంటే సమాధానం చెప్పడు. మూన్, యూన్ బాడీ జూ హాస్పిటల్లో ఉంది అని చెప్తుంది. ఏసోల్ని ఎందుకు వదిలేశావు, ఏసోల్ని వాడుకుంటే నీకు ఇంకా ఈజీగా ఉండేది కదా అంటే మూన్, ఏసోల్ని ఏమైనా చేస్తే యోంజిన్ తో పాటు మీరు కూడా హర్ట్ అవుతారు, నాకు మిమ్మల్ని హర్ట్ చేయడం ఇష్టం లేదు అంటుంది. పగ తెచ్చుకున్నాక హ్యాపీగా ఉంటావా అంటే మూన్, నాకు కూడా హ్యాపీగా ఉండాలని ఉంది అంటుంది. జోన్ హాకి, మనం కలుద్దాం, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని మెసేజ్ పెడతాడు. అప్పుడే యోంజిన్ వస్తుంది. జోన్ తో, సోన్ బాడీ దొరికింది కదా, సోన్ ఎప్పుడూ నీతోనే ఉంటాడు, నీకు పోలీస్ సోన్ గురించి ఏమైనా చెప్పారా అని అడుగుతుంది. జోన్, సోన్ బాడీ యూన్ చనిపోయిన బిల్డింగ్ దగ్గర దొరికింది అంటాడు. యోంజిన్ షాక్ అవుతుంది. జాన్, నేను సోన్ ట్యాబ్ లో రికార్డింగ్ విన్నాను, సోన్ తో ఆఖరిసారి మాట్లాడింది నువ్వే, సోన్ ని ఏం చేశావు అని అడిగితే యోంజిన్, చోయ్ కూడా అదే రికార్డింగ్ విని ఉంటుంది అనుకొని జాన్ తో, సోన్ ని నేను కావాలని చంపలేదు, ఏదో అలా జరిగిపోయింది, దొరకకుండా చూసుకున్నాను, ఎందుకు ఇలా ఏందో తెలీదు, మూనే ఇలా చేసుంటుంది, మూన్ కి జూ హెల్ప్ గా ఉన్నాడు, జూ హాస్పిటల్లో యూన్ బాడీ ఉంది అని టెన్షన్ లో మొత్తం చెప్పేస్తుంది. నువ్వు నాకు హెల్ప్ చెయ్యాలి, ఏసోల్ కోసమైనా నాకు సపోర్ట్ చెయ్యి, దీని నుంచి బయటపడ్డాక ఏసోల్ ని తీసుకొని నీతో వచ్చేస్తాను అంటుంది. జాన్ ఏసోల్ కోసం యోంజిన్ కి హెల్ప్ చెయ్యడానికి ఒప్పుకుంటాడు.
యోంజిన్ ఇంటికి వెళ్లేసరికి సారా ఉంటుంది. యోంజిన్ సారాతో మాట్లాడేటప్పుడు తన పర్స్ ని చూస్తుంది. యోంజిన్ శ్మశానం దగ్గర ఉన్నప్పుడు కోపంతో తన పర్స్ ని గట్టిగా అక్కడ బెంచ్ కి కొడుతుంది. కొన్ని ముక్కలు ఊడిపోయి అక్కడ పడిపోతాయి. శ్మశానం దగ్గర తనకి సంబంధించిన ఎవిడెన్స్ ఉంది అని టెన్షన్ పడుతుంది. జోన్ లాయర్ ని కలిసి డీటెయిల్స్ చెప్పకుండా, ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోకుండా బాడీని అటాప్సీ చేస్తారా అని అడిగితే లాయర్ పోలీస్ కి డౌట్ ఉంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అటాప్సీ చేస్తారు అంటాడు. జోన్ అయితే అటాప్సీ ఆపలేను, ఏదో ఒకటి చెయ్యాలి అని ప్లాన్ వేస్తాడు. హా జోన్ ని కలుస్తాడు. జోన్ హాకి సోన్ మిస్ అవ్వక ముందు రికార్డింగ్ ఇచ్చి యోంజినే సోన్ ని చంపింది, నువ్వు యోంజిన్ కి డివోర్స్ ఇస్తే నేను పోలీస్ కి యోంజిన్ గురించి ఏమీ చెప్పను అని బ్లాక్మెయిల్ చేస్తాడు. పోలీస్ పారిపోదామని రెడీ అవుతుంటే యోంజిన్ అమ్మ నువ్వు వెళ్లే ముందు ఆఖరిసారి కలుద్దాం అంటుంది. యోంజిన్ అమ్మ మంత్రగత్తెకి డబ్బులు, కాంగ్ హస్బెండ్ డీటెయిల్స్, యోంజిన్ బ్యాడ్జ్ ఇచ్చి నన్ను ఇతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఇతనిని చంపేసే అంటుంది. ఆమె కాంగ్ హస్బెండ్ కి కాల్ చేసి నువ్వు అడిగిన డబ్బులు ఇస్తాను అని ఒక ప్లేస్ కి రమ్మంటుంది. యోంజిన్ అమ్మ పోలీస్ ని ఎక్కడికో తీసుకువెళ్తుంది. ఒక అతనిని కారుతో గుద్దుతుంది. అతను చనిపోతాడు. అతను ఎవరో కాదు, కాంగ్ హస్బెండ్. యోంజిన్ అమ్మ కావాలనే పోలీస్ ని దీనిలో ఇన్వాల్వ్ చేసింది. నాకు హెల్ప్ చేయి, నువ్వు ఒక్కడివే తప్పించుకోలేవు, మనమిద్దరం కలిసి పని చేశాము, దానికి నా దగ్గర ప్రూఫ్ గా యోంజిన్ బ్యాడ్జ్ ఉంది అంటుంది. మంత్రగత్తె కాంగ్ హస్బెండ్ ని కార్ ముందుకి నెట్టింది. ఇదంతా మూన్ చూస్తుంది. యోంజిన్ చాటుగా శ్మశానంకి తన పర్స్ ముక్కలు వెతకడానికి వచ్చింది. అప్పుడే జూ వస్తాడు. జూ యోంజిన్ పర్స్ ముక్కలు తనకి ఇచ్చి దీనికోసమే కదా వెతుకుతున్నా, నాకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయి, వీటితో నాకు పని లేదు అంటాడు. యోంజిన్ షాక్ అయ్యి అలా నిలబడిపోయి ఉంటుంది. తన అమ్మ నుంచి పోలీస్ స్టేషన్ లో ఉన్నాను, నన్ను పికప్ చేసుకోవడానికి రా అని మెసేజ్ వస్తుంది. పోలీస్ స్టేషన్ లో అతను సడన్ గా కారు ముందుకి వచ్చాడు. పెద్ద వర్షం పడుతుంది, ఈమె ఏమీ చెయ్యలేదు అని యోంజిన్ అమ్మకి సపోర్ట్ చేస్తాడు. యోంజిన్ అమ్మ ఏడుస్తున్నట్టు నటిస్తుంది. పోలీస్ సోన్ కేసులో మూన్ ని ఇన్వెస్టిగేషన్ చెయ్యడానికి వచ్చారు. మూన్ తో సోన్ కి యూన్ గురించి చెప్పింది మీరే అంటే మూన్ అవును, దానిలో తప్పేముంది, యూన్ చనిపోయిన దగ్గర లైటర్ ఎవిడెన్స్ గా దొరికింది, లైటర్ మీద DNA ఉంటుంది, యూన్ కేసు ఇన్వెస్టిగేట్ చెయ్యడం మొదలు పెట్టండి, అన్నీ తెలుస్తాయి అంటుంది. కాంగ్ ని బాడీ ఐడెంటిఫై చెయ్యడానికి పిలుస్తారు. ఇతను నా హస్బెండే అంటుంది. తను ఎప్పటి నుంచో తన హస్బెండ్ ని చంపాలి అనుకుంటుంది. ఇప్పుడు చనిపోయాక తనకి ఆనందపడాలో బాధపడాలో అర్థం కాదు. 2004లో యూన్ యోంజిన్ ఇద్దరు ఒకలాంటి బట్టలు వేసుకున్న రోజు యోంజిన్ యూన్ ని బిల్డింగ్ మీదకి రమ్మని బట్టలు విప్పమంటుంది. యూన్ భయపడకుండా ఎదురు తిరుగుతుంది. యోంజిన్ యూన్ బట్టలు విప్పలేదని బట్టలు యూన్ ఒంటి మీద ఉండంగానే లైటర్ తో కాలుస్తుంది. యూన్ హెల్ప్ చెయ్యి అని యోంజిన్ దగ్గరికి వస్తే యోంజిన్ యూన్ ని నెడుతుంది. అప్పుడు యూన్ బిల్డింగ్ నుంచి కింద పడి చనిపోతుంది. మూన్ అక్కడే ఉంటుంది. ఏదో సౌండ్ వచ్చింది అని చూడడానికి వెళ్తుంది. మేడ మీద నుంచి ఎవరిదో రింగ్ టోన్ వినపడుతుంది. అక్కడ ఎవరో ఉన్నారు అని తను వెళ్లిపోతుంది. యూన్ కింద పడ్డాక యోంజిన్ కి టెన్షన్ వస్తుంది. తనకి వాళ్ళ అమ్మ నుంచి కాల్ వస్తుంది. యోంజిన్ వాళ్ళ అమ్మతో మొత్తం చెప్తుంది. వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వచ్చి నేను పోలీస్ ని పంపుతాను, నేను ఎవరూ చూడలేదు కదా అంటే యోంజిన్ లేదు అంటుంది. లైటర్ తనతో తీసుకువెళ్లడం మర్చిపోతుంది. సోన్ కేసులో మూన్ చెప్పినట్టు పోలీస్ యూన్ కేసు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఏషియన్ డ్రామా కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. నేను డ్రామా ఎక్స్ప్లెనేషన్ తో పాటు మూవీస్, యానిమే, వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్ పిన్ కామెంట్ లో పెట్టాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.